వచ్చిన మెజారిటీ ప్రజలను మనము గంజి మైదానంలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు పట్టణం నుంచి ఒక 10,000 మంది ప్రజానీకం ప్రజలు ఓటర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ సమావేశానికి. నేను ముఖాముఖి సమావేశానికి గంజి మైదానంలో పెట్టినప్పుడు అటు ఇటు 10,000 మంది పట్టణానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా అక్కడ ముఖాముఖి నా కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. అందులో ప్రధానంగా 2 విషయాలు ప్రస్తావన తీసుకొచ్చిన. కాంగ్రెస్ అభ్యర్థులను మీరు గెలిపించుకోండి, 38 వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే మీరు గెలిపించుకుంటారో హెచ్ఎండి నిధులు వాడికి 8 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఏ వార్డులో అయితే కాంగ్రెస్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటారో ఆ వాడికి 8 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా నిధులు హెచ్ఎండి నిధులు మంజూరు తీసుకొచ్చి ఆ వార్డుని అభివృద్ధి చేస్తా, ఇది నా మాట అని ఆ రోజు సంగారెడ్డి ప్రజల ముందు గంజి మైదాన్ ముఖాముఖి కార్యక్రమంలో నేను చెప్పడం జరిగింది. 38 వార్డులలో అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను 22 మందిని గెలిపించింది. ఈ 22 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన ఆ వార్డు ప్రజలందరికీ నా పక్షాన నిర్మల పక్షాన నేను వారందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మాటలో ఎలాంటి తేడా లేదు. అదనంగా 2 ఇండిపెండెంట్లు వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. అంటే అఫీషియల్ గా 22 వాళ్ళు 24 మంది ఇప్పుడు ఈ 8 కోట్ల స్కీమ్ లో వీళ్ళందరూ ఎలిజిబుల్ వచ్చారు. మీ 22 మంది ఆ 24 మంది కూన సంతు భార్య పేరు వనిత మున్సిపల్ చైర్మన్ గా మీరు 24 మంది ఎన్నుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీరు 24 మంది కౌన్సిలర్లు షఫీ ఆఫీస్ ని మన వైస్ చైర్మన్ గా మీరు అందరూ ఎన్నుకోవడం చాలా సంతోషాన్ని నేను వ్యక్తపరుస్తూ, ఇప్పుడు సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ క్వార్టర్లో సింగిల్ మెజార్టీ కాంగ్రెస్ నాయకులను సంగారెడ్డి పట్టణ ప్రజలు గెలిపించిర్రు, నా మాటను గౌరవించిర్రు. నేను ఇది కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి పిసిసికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు మరి వాళ్ళందరికీ సంగారెడ్డి పట్టణంతో పాటు సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించిన 26 వార్డులు అక్కడ కూడా సదాశివపేటలో అక్కడ కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకోండి. ఏ వార్డులు అయితే అక్కడ మీ కౌన్సిలర్ అభ్యర్థి గెలుస్తాడో నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అక్కడ కూడా వాడికి స్పెషల్ ఫండ్ కింద 100 కోట్లు నేను మంజూరు ఇప్పిస్తానని సదాశివపేట్ గాంధీ చౌక్ దగ్గర సదాశివపేట్ ప్రజల సమక్షంలో అక్కడ 9-10 వేల మంది వచ్చారు. అక్కడ
వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అక్కడ సదాశివపేటలో కూడా 26 అభ్యర్థులలో అక్కడ 16 మందిని అఫీషియల్గా సింగిల్ మెజార్టీ అక్కడ కూడా సదాశివపేట పట్టణ ప్రజలు గెలిపించారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా నా పక్షాన నిర్మల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ మునిపల్లి సత్యనారాయణ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ ఉండే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఆయన భార్య అంజమ్మ, అక్కడ చిరు ఆయన భార్య రేణుక వైస్ చైర్మన్ గా అక్కడ 16 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు అక్కడ ఎన్నుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇక్కడ ఎన్నుకున్నారు, చైర్మన్ గా ఎన్నుకున్నారు. మిమ్మల్ని వాళ్ళని అభినందిస్తున్న కౌన్సిలర్ అందరికీ కూడా. అయితే అక్కడ కూడా ఇద్దరు ఇండిపెండెంట్ లా ఒక్క ఇండిపెండెంట్ కూడా వచ్చిండు. మరి అతని కూడా ఇందులో భాగస్వామ్యం ఉంటుంది. ఆ ఇండిపెండెంట్ కూడా ప్రధానంగా పట్టణంలో సంగారెడ్డి పట్టణంలో ఒక కమిటీ చేసినాను. ఇక్కడ మా బ్లాక్ ప్రెసిడెంట్ చిదురుప్ప రఘుగౌడ్ అండ్ అట్లాగే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జ్, కిషన్ సేటు, బొంగుల రవి అండ్ కిరణ్ గౌడ్, ఇంకెవరు షెఫీ ఎట్లా షెఫీ ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ మీద సూపర్వైజింగ్ గా మా నియోజకవర్గ నా పక్షాన ఇన్ఛార్జ్ అంజనేయులు పర్యవేక్షణలో మరి సంగారెడ్డి పట్టణం కమిటీ చాలా కష్టపడ్డది, జాగ్రత్తగా వ్యవహరించారు. చాలా పద్ధతి ప్రకారము ఎక్కడ ప్రతిపక్షాలు వాళ్ళు చేసే ప్రయోగాలను తిప్పికొడుతూ చాలా జాగ్రత్తగా ఎన్నికల నిర్వహణ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ కమిటీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. జవాబుదారుగా కమిటీ పనిచేసింది. మరి అదే కాకుండా 38 అభ్యర్థులు చాలా కష్టపడ్డారు, డబ్బులు పెట్టుకున్నారు, కష్టపడ్డారు, ప్రజలను కన్విన్స్ చేయాలని చేసిర్రు. మీ కష్టం యొక్క ఫలితము మరి ఈ కష్టం యొక్క ఫలితము 22 మందిని ఆదరించారు. మిగతా సభ్యులు కొన్ని పరిస్థితులు అనుకూలించక అక్కడక్కడ ఆ ప్రాంత ప్రజలు ఓడగొట్టడం జరిగింది. ఓడిపోయిన ప్రాంతాల్లో ఆ ప్రాంత ప్రజలే ఆలోచన చేసుకోవాలి. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఏ కాంగ్రెస్ అభ్యర్థి అయితే గెలుస్తాడో ఆ వాడికి నేను తప్పకుండా 8 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన నొప్పించి ఎట్లనే తీసుకొస్తా అని పదే పాంప్లెట్లు మీటింగుల ద్వారా చెప్పడం జరిగింది. ఆయన 22 మందిని మెజార్టీ ఇచ్చారు, సంతోషం వ్యక్తపరుస్తున్నా. మిగతా వాళ్ళు కూడా గెలుస్తుంటే మీ ప్రాంతానికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి నిధులు తీసుకొచ్చే అవకాశం నాకు లేకుండా మీరు చేసారు. అది నా తప్పిదం కాదు, ఇందులో నా తప్పిదం ఏమీ లేదు, నా తప్పిదం ఏమీ లేదు. 5-6 మంది కొంత తప్పిదాలు పోయిన గవర్నమెంట్ లో చేసారు, మనోళ్ళు కాదు, అపోజిషన్ వాళ్ళు చేసారు. వాళ్ళు చాలా కొంత చెడ్డ పేరు మోపుకున్నారు. అంటే మీకు తెలియదు, మన పాలన ఈ 5 ఏళ్ళు మీ పాలన ఇక్కడ ఈ కొత్తగా కన్స్ట్రక్షన్స్ కట్టుకున్న వాళ్ళ దగ్గర మున్సిపల్ అధికారులు అతి ఉత్సాహం చూసి ఆ బిల్డింగ్ల దగ్గర ఇవన్నీ ఇబ్బంది పెట్టే ప్రక్రియ ఎక్కడ కూడా అధికారులను ఎంకరేజ్ చేయకండి. మున్సిపల్ అధికారులు ఎవరైనా సరే, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు డబ్బులు అడగడము, దాని మీద కంప్లైంట్లు అనేది మీరు రాణించుకోకండి, అవకాశం మీరు ఇవ్వకండి. మీకు తెలియక అనేక తప్పులు అవతల వాడు చేస్తాడు.
ఆ ముద్ర మీకు పడుతుంది. అది ఆ జాగ్రత్తలు తీసుకోండి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా మనం గమనించాలి. కొందరు ఉంటారు, ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏజెంట్స్, వాళ్ళు పోతారు, వాళ్ళు వసూలు చేస్తుంటారు. అది మీకు తెలియదు కౌన్సిలర్లకు, కానీ ఆ చెడ్డ పేరు అదంటే మీకే పడుతుంది. కాబట్టి మన ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నారు, ఇంటికి వస్తురా వస్తలేరా ఎట్లా మీరు చూస్తారు కదా, సౌత్రుడా సౌత్రుడా అట్లా చెకింగ్ చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగతంగా మీ పేరు చెడ్డ పేరు రాకుండా కూడా జాగ్రత్తలు పడండి. అనుకోకుండా వస్తుంటే దాన్ని ఏం చేయలేము, కొన్ని వస్తుంటాయి. సరే, ఇది మొత్తం మీద నేను మీడియా పరంగా ఇక్కడ నుంచి మీడియా పరంగా నేను ఎట్లా సీఎం గారిని కలుస్తా, ఆ విషయాలన్నీ చెప్తా, చెప్పినవి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు మీ అందరి కష్టంతో సింగిల్ మెజార్టీ సంగారెడ్డి సదాశివపేట కాంగ్రెస్ హస్తగతం చేసుకున్నాం. మీ అందరి కష్టంతో ఇద్దరు చైర్మన్లు, ఇద్దరు వైస్ చైర్మన్లు అయిపోయారు. ఇక మనము ఇక్కడ నుంచి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్. మన పని మనం ఇచ్చేసాం. బాల్ మన దగ్గర ఉండే, ఈ బాల్ ఆయనకి ఇచ్చేసాం. ఇక ఆయన చూసుకోవాలి. ఓకే, కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 2 ఏళ్ల పాలనలో మనం ఇస్తున్న 8 కోట్లు, అటు ప్లాట్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచితంగా బస్సు ప్రయాణం కానివ్వండి, కొంతమంది ఆడవాళ్ళు, లేదా ఈ 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ ఫ్రీ కానివ్వండి, కరెంటు, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇవన్నీ అనేకము కూడా మీ విజయాలకు తోడే. అనేక 10 కలిస్తేనే ఇంత జరిగేది. కాబట్టి ఇది మనం గమనించుకోవాలి. ప్రజలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పనులైతే అని 22 వార్డులలో విశ్వసించారు. 22 వార్డు ప్రజలు జాక్పాట్ కొట్టుకున్నారు. ఏమైందో ఏం కథనో మీ ఎన్ని వాళ్ళు రా మీతో 22 కాక 24 కాక 14 ఏం జరిగిందో ఏందో మరి నాకు అర్థం కాలేదు. ఎవరో ఎల్లాయని మళ్ళీ గెలిపించుకున్నారు. ఇంత చెప్పినా కూడా అసలు అది అయిపోయింది, వదిలేదు. కానీ ఓడిపోయిన వాళ్ళు ఏం అదే పడకండి. మా దృష్టిలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరే కౌన్సిలర్ ఓడిపోయింది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇటు రాదట अरे बाप पता नहीं जरा Winner.
Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.